న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు గాంధీనగర్లో నిడదవోలు పట్టణ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా మేడవరపు భద్రం ధరను ఎన్నుకోవడం జరిగిందని కాంగ్రెస్ శ్రేణులు తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన కాంగ్రెస్ కమిటీ పట్టణ అధ్యక్షులుగా మేడవరపు భద్రం ధరను ఎన్నుకోవడం హర్షణీయమని, మంచి వ్యక్తిని, కష్టపడి పనిచేసే వారికి తమ పార్టీ ఎప్పుడూ వదులుకోదని, వారికి అత్యున్నతమైన పదవులనిచ్చి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి అరాచకాలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని, బొంబాయి రేంజ్లో కూడా చేయలేని అరాచకాలను జగన్మోహన్ రెడ్డి చేశాడని, విజయసాయిరెడ్డి తన అల్లుణ్ణి అండగా పెట్టుకుని కాకినాడలో సీపోర్టును వాటాలుగా పంచుకుని ప్రజాధనాన్ని వృధా చేశారని, జగన్ ఆర్థిక నేరాలకు విజయసాయిరెడ్డే మూల కారణమని అన్నారు. గత 5 సంవత్సరాలలో నాశనం చేసింది సరిపోక ఇప్పుడు మళ్లీ ప్రజల్లోకి వచ్చి ఏం చేస్తాడంటూ విమర్శించారు. కరెంటు బిల్లులు, నిత్యావసర వస్తువులు, మద్యం ధరలు పెంచి సామాన్య ప్రజల బతుకులను నాశనం చేశాడని, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన 108, 104లను నిర్వీర్యం చేసే విధంగా పాలన చేశాడని, జగన్ ఓ రకంగా దోపిడీ చేస్తే చంద్రబాబు మరో రకంగా దోపిడీ చేస్తున్నారని అన్నారు. అందరికీ న్యాయం చేయగల పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మార్టిన్ లోథర్, నిడదవోలు పట్టణ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షులు మేడవరపు భద్రం ధర, రాష్ట్ర సెక్రటరీ చిన్నం మురళీకృష్ణ, నియోజకవర్గ కోఆర్డినేటర్ కారింకి వెంకటేశ్వరరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఎం శారద, జిల్లా ఎస్సీసెల్ శాఖ పొల్లారావు, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు బుద్దన లక్ష్మణరావు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బెల్లర్ బాబీ మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అనంతరం నిడదవోలు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మేడవరపు భద్రం ధరను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా సన్మానించారు. నిడదవోలు నియోజకవర్గం ఇన్ఛార్జిగా పదవి బాధ్యతలు అప్పచెప్పిన గౌరవనీయులు టీకే విశ్వేశ్వర రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే సోదరుడు మార్టిన్ గౌరవ్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఈరోజు నియోజకవర్గ ఇన్ఛార్జి ఆ స్థాయికి రావడానికి కారణం మూలస్తంభమైనటువంటి మా సోదరుడు చిన్న మురళకృష్ణ. ఈ విషయం ఎవరికి తెలియదు. అందులో కార్యకర్తలు అంటే సుఖంతా తెలుసు. గత 12 సంవత్సరాల క్రితం నేను ఏదో వర్క్లో ఉంటే వచ్చి సార్ ప్రశ్న చేయండి సార్ అని అడిగాడు. పొద్దున్న అన్న 2015లో వచ్చారు, 16లో జాయిన్ అయ్యారా సెక్రటరీగా, సామాన్యంగా కార్యకర్తగా. సెక్రటరీ నుంచి 2017 ప్రెసిడెంట్ అయ్యా. 17 నుంచి 2004లో ఇన్ఛార్జ్ ఏంటంటే ఈ స్థాయికి రావడం కూడా 100% కూడా కృషి చిన్న మురళకృష్ణ. ఆయన ఈరోజు నా వల్ల ఆయన గౌరవం పెరుగుతూ, ఆయన నా గౌరవం పెరుగుతూ, మొత్తం కాంగ్రెస్ పార్టీ మాత్రం మాకు పక్కన రావడం చాలా గొప్పతనం. ఎందుకంటే సామాన్య వ్యక్తి గుర్తించేది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీకి గత 10 సంవత్సరాల్లో కూడా నేను కట్టుబడి ఏ పార్టీ కూడా, ఏ ప్రవర్తన కూడా తప్పకుండా ఇదే పార్టీ, ఇదే జెండా. సోదరులు, మిత్రులు, వినయ్ గారి సోదరులు కూడా తెలుసు, కూడా తెలుసు. ఏ పార్టీ జెండా పోయినా ఇదే జెండాలో ఉన్నా, ఇదే జెండాతో కొనసాగుతా. అదే రకంగా మేడం భద్రం గారిని కూడా ఈ అవకాశం తెచ్చింది ఇదే చిన్న మురళకృష్ణ. ఈ చిన్న మురళకృష్ణ గారు కనపడ్డ ఎవరికైనా ఏంటంటే పబ్లిసిటీ వర్క్ చేస్తాడు. ఆ రకంగా ఆయన పార్టీకి టైం ఇచ్చించి కృషి చేస్తూ కూడా పార్టీ బలోపేతానికి ఆయన కష్టపడుతున్నాడు. మమ్మల్ని కూడా కష్టపడి స్థాయికి పెంచాడు. ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అదే భద్రం గారిని నేటి నుండి ఈ బాధ్యత స్వీకరించి సోదరు మార్టీ గారు చెప్పినట్టు టౌన్లో ఏ కార్యక్రమం సరే మీరు చేయాలి, మేము ఎలా చేసామో మాకంటే బాగా చేయాలి, మీరు అందరూ కూడా అండదండలు ఉండి పార్టీ బలోపేతానికి కష్టపడి తిరుగుతామని ఈ సభను చెప్పుకుంటూ ఈ అవకాశం ఏర్పడ్డందుకు కూడా ధన్యవాదాలు. జై కాంగ్రెస్. పట్టుకోండి సార్.
పట్టుకుంటుంది ఒకసారి 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 అంకుల్ గారు ఇలా చూడండి ఇలా చూడండి సార్ ఒకసారి ఇలా వేదిక మీద ఉన్న మిత్రులందరికీ, మీడియా మిత్రులకి, నా తోటి పనిచేసిన నా కార్మికులకి, మా బంధువర్గానికి, కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నాకు బాధ్యత పెరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటే ఎప్పుడో ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటే స్వరాజ్యం అనే అన్నాను. ఆ స్వరాజ్యం అనేది ఏమి లేదు. ఇప్పుడు అందరిగా ఒకటే. అందుకని ఈ పార్టీ ఎక్కడో ఉందన్నారు. ఎక్కడ ఉందండి? సెంట్రల్లో రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారిని మనం ప్రధానమంత్రి చేద్దాం అనుకుంటున్నాం. నెక్స్ట్ స్టేట్లో శర్మారెడ్డి గారిని కూడా సీఎం చేయాలి. మొదటి సీఎం అనుకుంటున్నామండి. ఆల్రెడీ రోజు కళ కాబట్టి అంటున్నాం. ఆ కళ నిజమయ్యే రోజులు చాలా దగ్గరలోనే, అంటే 3.5-4 సంవత్సరాల్లోనే చేద్దాం అనుకుంటున్నామండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకొక పాయింట్, మేము రోడ్లోనే వెళ్తుంటేనే ఏరే కాంగ్రెస్ పార్టీ అంటారా? అవును, కాంగ్రెస్ పార్టీ ఏరా మేము, అది కూడా చెప్తున్నామండి. ముందు రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా బలోపేతం చేస్తాం. ఏదన్నా సమస్యలు ఉంటే వెంటనే అటెండ్ అవుతాం. ఎవరన్నా నిలదీయాలంటే వెంటనే మేమే నిలదీస్తాం. మేము నిజాయితీ పార్టీగా ముందుకెళ్తామని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఇంకా పోతే మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి 1700 చిల్లర కోట్లు వేసినాయండి. ఏమంటే దాని మీద ఎందుకు ఎంక్వైరీ వేయట్లేదు? అడిగిన మొదటి వ్యక్తి శర్మారెడ్డి గారండి. సెంట్రల్లో బీజేపీ అధికారంలో ఉంది. మరి వాళ్ళు అందుకేనండి ఆదాయ గారు ఇన్ని వేల కోట్లు తీసుకున్నారని చెప్పి ఎఫ్ఐఏ చెప్పింది. మన స్టేట్లో చెప్పలా. వాళ్ళు మరి అంతా ఎఫ్ఐఏ కేసు పెట్టినప్పుడు ప్రధానమంత్రి గారు ఎందుకు చొరవ తీసుకుని సిబిఐ ఎంక్వైరీ అని ఇంకో ఎంక్వైరీ అని ఎదిగారండి. అంటే వీళ్ళందరూ గూడుపుటాను కాబట్టి ఆ గూడుపుటాన్ని ఎదిరించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకని చెప్పి రాబోయే రోజుల్లో మేము చాలా గట్టిగా ప్రయత్నిస్తామని మేము మీ సభాముఖంగా ప్రారంభం చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకో 3వ పాయింట్ ఏంటంటే, చిన్న మురళీకృష్ణ గారు ఇప్పుడు నిజంగా ఫ్రెండ్ లాల్ గారు కూడా ఏమండి డైనమిక్ హీరోలు 2 ఉన్నారండి. వాళ్ళ సమక్షంలో మీరు కూడా ఉంటే మాకు డైనమిక్ 3 అవుతారు అన్నారు. ఆ 2 ఎవరు కదండి? తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్ గారు విశ్వరెడ్డి గారు, నెక్స్ట్ మార్టిన్ దోదన్ గారు. ఏమండి ఆయన అడుగుజాడలో మేము నడుస్తామని, పార్టీని ఇంకా స్పీడ్గా తీసుకెళ్తామని మీడియా ప్రమాణం చేసి చెప్తున్నాం. థ్యాంక్ యూ. మరి గత 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాచకాలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందండి. ఎవరో కూడా బొంబాయిలో ఉన్న మాఫియా డాన్లు కూడా ఇంత అరాచకాలు చేయలేదు. ఇంత అరాచకాలు జగన్ ఎలా చేశాడు అనేది అందరికీ కూడా ఆశ్చర్యం కలిగించే విషయం. మరి రీసెంట్గా మనం చూసాం, కాకినాడ సీ పోర్ట్ కానివ్వండి, కాకినాడ సెజల్లో కానివ్వండి, ఏ రకంగా ఈ జగన్ యొక్క ఆదేశాల మేరకు వైవి సుబ్బారెడ్డి కొడుకు, అది పేరు విక్రాంత్ రెడ్డి పేరు విక్రాంత్ రెడ్డి, అలాగే మన విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి, వీళ్ళ కేవీరావు అనే ఆయన దగ్గర నుంచి ఇంటికి పిలిపించి గంట చూపించి బెదిరించి ఆయనకు ఉన్నటువంటి ఈ సీ ఫుడ్స్ దాంట్లో కానివ్వండి, సీ ఫుడ్స్లో కానివ్వండి, అలాగే కాకినాడ సెజలో కానివ్వండి, ఆ వాటాలన్నీ కూడా కేవలం ఇంత 25,000 కోట్ల ఖరీదైనటువంటి కాకినాడ సీ పోర్ట్స్లో ఉన్నటువంటి వాటాలని 445 కోట్లకు రాయం చేసుకున్నారు. అలాగే సెజలో ఉన్నటువంటి 1109 కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాటాన్ని కేవలం 12 కోట్ల రూపాయలకి రాయించుకోవడం జరిగింది. ఇది కేవలం ఎలా అంటే ముందెళ్ళి అతను బెదిరించి నీ వాటాలు మాకు రాసే అది ఇదని చెప్పి ఏంటంటే అని చెప్పి ఈయన జగన్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి ట్రై చేస్తే కూడా జగన్ గారు ఇంటర్వ్యూ ఇవ్వకుండా నువ్వు వెళ్ళి విక్రాంత్ రెడ్డికి వెళ్ళని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఇంటికాడ ఈ శరత్ చంద్రారెడ్డి వీళ్ళందరూ కూర్చుని గల్పు చూపించి నువ్వు వాటాలు రాస్తావా లేకపోతే వీళ్ళతో మీ ఫ్యామిలీ అంతా కూడా మొత్తం రూయింగ్ చేస్తావు, కేసులు పెడతావు అని బెదిరించి రాయించుకోవడం అనేది చాలా దుర్మార్గపోయినటువంటి విషయం. ఈ అరబిందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది విజయసాయి రెడ్డి యొక్క అల్లుడు యొక్క సంస్థ. అల్లుడు ప్లస్ ఆయన ఇయ్యంకుడు కలిపి పెట్టినటువంటి సంస్థ. ఈవేళ
అరబిందో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మొత్తం అంతా కూడా ఈ కాకినాడ సీ పోర్ట్స్ సంబంధించినవి కానివ్వండి, అలాగే కాకినాడ సెల్స్కి కావాల్సినవి కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళ పేరున రాయించుకుని ఒక బొంబాయి మాఫియా గ్యాంగ్ లాగా ఈ రకంగా రాయించుకోవడం అనేది చాలా దారుణం. ఈవేళ జగన్మోహన్ రెడ్డి చేసిన ఆర్థిక నేరాలన్నిటికీ కూడా బ్యాక్గ్రౌండ్ ఎవడంటే విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి అనేవాడు ఒక ఆడిటర్. అతను జగన్మోహన్ రెడ్డికి ఆడిటర్గా ఉంటూ జగన్మోహన్ రెడ్డి తోటి దొంగ కంపెనీలు, డొల్ల కంపెనీలు పెట్టించి కాకినాడలో ఏదో సందుల్లో చిన్న చిన్న కొట్లని ఒక కంపెనీగా ప్రమోట్ చేసి వాటిని చూపించి కోట్లాది రూపాయలు మన భారతదేశాన్ని నుంచి విదేశాలకు పంపించి విదేశాల నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సంస్థల్లోకి రప్పించినటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి. మన భారతదేశంలో కాబట్టి విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ఊరుకున్నారు ప్రజలు. అదే కనుక విదేశాల్లో ఎక్కడైనా విజయసాయిరెడ్డిని బహిరంగంగా ఊరికి తిరగాల పబ్లిక్గా. ఈవేళ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆర్థిక నేరాలన్నిటికీ కూడా బ్యాక్ బోన్ ఎవడంటే విజయసాయిరెడ్డి. ఇటువంటి వ్యక్తిని మరి ఏమీ మాట్లాడట్లేదు. ఇక నరేంద్ర మోడీ గారు కానివ్వండి, ఎన్డీఏ ప్రభుత్వం కానివ్వండి, విజయసాయిరెడ్డి జోలికి వెళ్ళి ప్రశ్న చేయట్లేదు. ఈవేళ విజయసాయిరెడ్డి అన్న ఆయన వైజాగ్లో ఎన్ని నేరాలు చేశాడు, ల్యాండ్స్ కబ్జా చేశాడు కంప్లీట్గా. అలాగే ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకుని అనేక లేడీస్ తోటి వాళ్ళ యొక్క ఎండోమెంట్స్ ఆస్తులు అన్నీ కూడా వాళ్ళ సొంత వాళ్ళ పేరు రాయించుకోవడం జరిగింది. మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసిన విజయసాయిరెడ్డి మీద ఇమ్మీడియట్గా కేసులు పెట్టి అతన్ని అరెస్ట్ చేసి మరి మన చట్టం వీల్లేదు, కానీ వీలుంటే అతనికి మరణ శిక్ష కూడా విధించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి అంటాడు నేను మళ్ళీ 11వ తారీఖు నుంచి మళ్ళీ ప్రజల్లో వస్తాను. ఏం మొహం పట్టుకుని వస్తావా నువ్వు? సిగ్గు లేకొస్తావా? ఏ రకంగా వస్తావు? ఫీజు రియంబర్స్మెంట్ గురించి నేను పోరాటం చేస్తాడు. నీకు అసలు సిగ్గుందా? 19-20 సంవత్సరాలు ఫీజు రియంబర్స్మెంట్ 5 ఏళ్లలో నువ్వు ఇవ్వలేదు. ఇవాళ బీబీఏ స్టూడెంట్స్ కానీ ఎంఎస్సీ స్టూడెంట్స్కి కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. వాళ్ళ సర్టిఫికేట్లు రాగా 5 సంవత్సరాలు ఉద్యోగాలు లేక అల్లు లక్ష్మణ్ అంటే రోడ్ల పని ఎడితే ఇవ్వలేదు. నువ్వు దిగిపోయే ముందు ఒక క్వార్టర్ ఇచ్చావు, 4 క్వార్టర్లకి 3 క్వార్టర్లో ఫీజు రియంబర్స్మెంట్ అకౌంట్స్. మరి నువ్వు ఏదో కంప్లీట్ చేస్తాను ఫీజు రియంబర్స్మెంట్ కూడా పోటీ చేస్తా అడుగుతానని అంటే నీకు అసలు సిగ్గుందా లేదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని. అలాగే కరెంట్ బిల్లుల మీద ధర్నా చేస్తానంటే నువ్వు ఎంత పెంచావు కరెంట్ బిల్లులు? నువ్వు ఎలక్షన్లో ఏం చెప్పు? కరెంట్ బిల్లులు అసలు పెంచనన్నా 33,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారేసు. మళ్ళీ సిగ్గుపడకుండా మళ్ళీ నువ్వు వచ్చేసేసి కరెంటు బిల్లు గురించి ప్రజల దగ్గరికి వెళ్ళి నేను కరెంటు బిల్లుల మీద అసలు నీకు అసలు సిగ్గు శరం ఏమీ లేని వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మనం చెప్పాలి. ఇతన్ని ప్రజలు ఆల్రెడీ చీకొట్టారు. ఇక మళ్ళీ అతను తీసుకొచ్చే పరిస్థితి ఏం లేదు. కాబట్టి జగన్ నువ్వు ఇంకా దయించి నువ్వు కనుక బయట తిరిగితే వీళ్ళు రాళ్ళతో కొట్టినా ఆశ్చర్యపక్కర్లేదు. మళ్ళీ అనవసరంగా రాళ్ళ దెబ్బలు తింటారు. గతంలో పూలు జల్లేరు జనం, ఒక అవకాశం ఇచ్చారు, దుర్వినియోగం చేశారు. ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి వస్తే రాళ్ళతో కొడతారు, ఆ దెబ్బలు కూడా తినవలసి వస్తుంది. దయించి ఆ ప్యాలెస్లోనే ప్యాలెస్లో కూర్చో భజన చేసుకో, అంతేగాని ప్రజల్లోకి రావద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి సందర్భంగా చెప్తున్నాం. అంతేకాకుండా 108, 104 అనేవి చాలా గొప్ప స్కీము మన రాజశేఖర రెడ్డి గారు పెట్టాడు. బోల్డ్ మంది కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు వచ్చి మేము ఫ్రీగా వాలంటీర్లుగా రన్ చేస్తాం 108, 104 అని అంటే వాళ్ళు ఎవరికి ఇవ్వకుండా అరబందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడికి ఇచ్చేసి దానికి 175 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా అమౌంట్ పే చేశాడు. ఎందుకంటే వెహికల్స్ అన్నీ తిరుగుతున్నట్టుగా చూపించి ఆగిపోయి లోపల షెడ్యూల్లో ఉన్న వెహికల్ కూడా పేమెంట్ ఇచ్చాడు. మొత్తం 175 కోట్లు అరవింద ఇన్ఫ్రా వారికి ఇచ్చేయడం జరిగింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ పోగు చేసి నువ్వేం చేసుకుంటావు నాకు అర్థం కావట్లేదు. నీకు ఉన్నది 2 కూతుళ్ళు, ఆ 2 కూడా బ్రిటిష్ వాళ్ళు ఎవరైనా ఇంగ్లాండ్లో పెళ్లి చేసుకుంటే ఈ ఆస్తులన్నీ కూడా మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్ళిపోతుంది. బ్రిటిష్ వాళ్ళు మనం దోచుకున్నారు 200 సంవత్సరాలు. ఇక్కడ ఉన్న ఆస్తులన్నీ పట్టిపోయారు, మన సంపద అంతా దోచుకున్నారు. మళ్ళీ నువ్వు పోగేసిన సంపద అంతా మళ్ళీ బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేస్తావా ఏంటి? ఎందుకే బాబు నీకు 2 ఆడపిల్లల గురించి 1,000 కోట్ల రూపాయలు నువ్వేం చేసుకుంటావు నాకు అర్థం కాలేదు. అలాగే విజయసాయిరెడ్డి ఉన్నది ఒకటే కూతురు, వాళ్ళు అల్లుడు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఇతను ఎందుకు మళ్ళీ ఇన్ని రకాల దోపిడీలు, ఇన్ని రకాలైన దొంగ సలహాలు ఇచ్చి దొంగ కంపెనీలు ఫ్లోట్ చేసి ఈ రకంగా విజయసాయిరెడ్డి చేస్తాడో అది కూడా అర్థం కాదు. వీళ్ళు ఏం చేసుకుంటారు? ఈ డబ్బు అంతా వెళ్ళిపోయేటప్పుడు డబ్బు పోసుకుని వాళ్ళు తగలెట్టించుకుంటారా లేకపోతే ఏం చేస్తారో కూడా అర్థం కాని పరిస్థితి. అయ్యా దోపిడీలు మానేయండి, ప్రజలకు సేవ చేయడం ప్రయత్నం చేయండి. ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ బంకర్లో ఉన్నదో ఆ డబ్బు తీసుకురండి, పేద ప్రజలు పంచిపెట్టండి, అందరినీ కూడా హ్యాపీగా ఉండేలా చేయమని చెప్పి విజయసాయిరెడ్డి గారిని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కోరుతున్నాను.
ఈవేళ చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ ఛాలెంజ్ చేస్తున్నాడు. మీరిచ్చిన బ్రాందీ షాపులకి ఎక్కడైనా సరే మరి బెల్ట్ షాపులు లేవని కానీ ప్రూవ్ చేస్తే ఈ రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. ప్రతి బ్రాందీ షాప్కి కనీసం మినిమం 5, 6, 10 బెల్ట్ షాపులు ఉన్నాయి ప్రతిదీ. నిన్న ఎలక్షన్ అని చెప్పి మా దగ్గర అక్కడ పేపర్ మిల్ గేట్ ఎదురుకుండా ఒక బ్రాందీ షాప్ ఉంది. బ్రాందీ షాప్ పెట్టేసాడు. ఆ ఓనర్ కనపడ్డాడు. ఏంటి అంటే షాప్ అయితే కట్టామండి, పక్కన వ్యాపారం జరుగుతుంది కదండి, మామూలే అన్నట్టు. అంటే ఏ రకంగా ఉందంటే ఈ జగన్ చేసిన తప్పు ఏంటంటే అండి, బ్రాండ్లు మార్చేసి జిమ్ జమ్ అని ఏదో పేర్లు పెట్టి 100 రూపాయలు 300 అమ్మి. వీడు అలా కాదు, వీళ్ళ దగ్గర లాగేస్తాడు. ఎవరికైతే షాపులు ఇచ్చాడు ఆ షాపులో రేటు కొద్దిగా ఎక్కువ పెరిగితే 5 లక్షలు పెనాల్టీ. 2 సార్లు కనుక అలా దొరికితే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తానండి. ఈవేళ ఆ వంకని ఏదైతే షాపులు పాడుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి లాగే లక్షలాది రూపాయలు ఇతను ఏం చేస్తున్నాడు? బ్రాందీ షాపులో వాళ్ళందరి దగ్గర నుంచి వాడుకున్నాడు, ఏదో వ్యాపారం చేసుకుంటాడు. నువ్వు రేట్ ఎక్కువ అమ్మాడు తక్కువ అమ్మాడు అనేది ఎవడానికి కంప్లైంట్ ఇస్తే ఎక్కువ అమ్మాడే నాకంటే కంప్లైంటే కదా, ఆడి దగ్గర నుంచి 5 లక్షలు. ఇలాగే ఈ డబ్బంతా వసూలు చేసేసి జగన్ ఒక రకమైన దోపిడీ చేస్తే, జగన్ ఏంటంటే డైరెక్ట్ దోపిడీ. అతను బ్రాండ్లు మార్చేసి జమ్ ఏదేదో పెట్టి బ్రాండ్లు 100 రూపాయలు 300 అమ్మాడు, అందుకే ఓడిపోయాడు అనుకోండి. ఇతను అలా కాదు, కాంట్రాక్టర్లు అడ్డు పెట్టుకుని మీడియేటర్ మీదకి ఏమి రాకుండా కాంట్రాక్టర్ల ద్వారా ఆ షాపులు ఎవరికైతే లీజుకి ఇచ్చాడో వాళ్ళ దగ్గర నుంచి లక్షలాది రూపాయలు లీజు చేస్తారు. ఇవాళ రాష్ట్రం అంతా కూడా బెల్ట్ షాపులు ఉన్నాయండి. కానీ లొకేషన్ రెడ్ బుక్ కట్టి రమ్మానండి. మీరు చుట్టుపక్కల ఎక్కడ ఉన్నాయో తూర్పుగోదావరి జిల్లాలో బెల్ట్ షాపులు, దొంగసారాలు ఇవన్నీ కూడా చూపెడతాం. మరి మద్యం వినియోగం కూడా మీకు అందరికి తెలుసు, బాగా పెరిగిపోయింది. అసలు మద్యం తాగినోడు ఎవరు లేడు. 80% మద్యం తాగడానికి అలవాటు పడిపోయారు. ఇవన్నీ కూడా ఏంటంటే జగన్ ఒక రకమైన దోపిడీ చేస్తే చంద్రబాబు ఒక రకమైన దోపిడీ చేస్తాడు. జగన్ ఏమో డైరెక్ట్ దోపిడీ, ఇది పాలిష్డ్గా మీడియేటర్స్ పెట్టి దోపిడీ చేస్తాడు. ఇవాళ నరేంద్ర మోడీ ఉన్నాడు, అందరూ తెలుసు. అదాని ఎవడండి? అదాని ఎవడు? గుజరాత్లో ఒక సామాన్యమైనటువంటి చిన్న వ్యాపారం చేసుకున్నటువంటి బిజినెస్ మెన్ అతను. ఏంటి నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ కాకముందు. ఈవేళ ఆదాని, ఇప్పుడు ఈవేళ ఎవడు ఆదాని? ప్రపంచంలో 1 ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్. ముఖేష్ అంబానీ, ఆదాని ఇద్దరు కూడా ప్రపంచంలోనే కోటేశ్వర్లు. 1, 2లోనో 2, 3లోనో ఉన్నారు వాళ్ళు. ఎలా అయిపోయాడు అతను? నరేంద్ర మోడీ బ్యాక్గ్రౌండ్. నరేంద్ర మోడీ ఏదో దేశం వెళ్తాడు, ప్రధానమంత్రితో లేకపోతే ప్రెసిడెంట్తో మాట్లాడతాడు, వచ్చేస్తాడు. 15 రోజులకి ఆదాని వెళ్తాడు, వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుంటాడు, ఏదో ప్రాజెక్ట్ సంపాదించాడు. ఇవాళ అది ఇంటర్నేషనల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. ఈ ఆదాని అతను ఇక్కడి నుంచి 25,000 కోట్లు వసూలు చేశాడు, పెట్టుబడులు పెడతానని ఇండియాలో. ఆ డబ్బు పట్టుకెళ్ళి జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్లు ఇచ్చాడు. అలాగే 2-3 ముఖ్యమంత్రులకు కూడా డబ్బులు ఇవ్వడం జరిగిందని మోస్ట్ పవర్ఫుల్ ఇన్ ద ఫెడరేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా అదే ఇంటెలిజెన్స్ వాళ్ళలోనే ఫేమస్. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. నరేంద్ర మోడీ నోరిప్పడం, మాట్లాడడం, ఎంక్వైరీ చేయడం ఎందుకేంటి? ఇవన్నీ ఏంటంటే ఊడిపోవటాన్ని, దోపిడీ, దేశాన్ని దోచుకోవడానికి వీళ్ళందరూ వచ్చారు. ఈ దేశం బాగుపడాలి, అందరికీ న్యాయం జరగాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ వల్ల జరుగుతుంది. మణిపూర్లో ఎన్ని జరిగినాయండి? ఆడవాళ్ళని బట్టలు ఇప్పి నడిపించారు, మానభంగాలు చేశారు, ఎన్ని చేశారు. నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ వెళ్ళారా? అసలు పలకరించారా? ఈవేళ బంగ్లాదేశ్లో హిందువుల మీద ఏదో చేశారని చెప్పి ఊరిపెట్టారు. ఇది అసలు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మన భారతదేశంలో మణిపూర్లో మన దేశంలో జరిగిన దాని మీద స్పందన లేదు. బంగ్లాదేశ్లో ఏదో జరిగిందంటే ర్యాలీ చేస్తారు బీజేపీ. ఏంటి అసలు ఎందుకు చేస్తున్నారు? ఈ దేశాన్ని ఏంటంటే ఈవేళ ఎన్డీఏ కూటమి వాళ్ళు అంటే దోపిడీ కూటమి అండి. మొత్తం దేశాన్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈవేళ ముస్లిమ్స్కి కానీ క్రిస్టియన్స్కి కానీ అన్ని కులాల వాళ్ళకి అన్ని మతాల వాళ్ళకి న్యాయం చేయగల పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే ఏకైక పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మిగతా వాళ్ళు ఎవరు కూడా న్యాయం చేసే పరిస్థితి లేదని చెప్పి